ఓప్పో K13 టర్బో తీసుకోవాలా లేదంటే టర్బో ప్రో తీసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అవుతా అంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏ ఫోన్ తీసుకోవాలని. రెండు ఫోన్స్లలో ఒక 2000 అయితే డిఫరెన్స్ అయితే ఉన్నది మీకైతే. ప్రోలోనైతే మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు, టర్బోలో అయితే మీకు MediaTek Dimensity 8 సిరీస్ ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. అంటీట్యూడ్ స్కోర్ అయితే మీకు టర్బోలో 20 lakhs అయితే వచ్చింది, ప్రోలోనైతే 23 lakhs అయితే వచ్చింది మీకైతే. టర్బోలో అయితే UFS 3.1 అయితే ఇచ్చిల్లు, ప్రోలోనైతే UFS 4 అయితే ఇచ్చిల్లు. రెండిట్లో BGM అయితే మీకు 120 FPS లోనైతే హ్యాండిల్ అయితే చేస్తుంది. కొంచెం ప్రోలోనే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది, గేమింగ్ అయితే స్టేబుల్గానే అయితే మీకైతే ప్రోలోనే రన్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ప్రోలోనే బెటర్ అయితే అనిపించింది నాకైతే. టర్బోలో కూడా మంచిగా వస్తుంది, కానీ ఇంకొక 2000 యాడ్ చేసి మీరు అయితే ప్రో వర్షన్ తీసుకుంటే బెటర్ అని నేనైతే మీకు అయితే చెప్తాను. ఎందుకంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బెటర్ అవుతున్నది మీకు ప్రో వర్షన్ లో. యావరేజ్ FPS కూడా మీకైతే ప్రో వర్షన్ లో ఎక్కువనైతే వచ్చినాయి, 114 FPS అయితే వస్తాయి యావరేజ్ గా. మీకు టర్బోలో అయితే మంచిగా ఉన్నది గేమింగ్ ఎక్స్పీరియన్స్, కానీ ఒక్కొక్కసారి మీకైతే 90 FPS లోనే స్టక్ అయిపోతున్నాయి ఫ్రేమ్స్ అయితే. అట్లా ఎందుకైతే ఏమో తెలియదు, కానీ 90 FPS 94 FPS అట్లా వస్తాయి. యావరేజ్ గా 105 FPS అయితే వస్తాను మీకు టర్బోలో. టెంపరేచర్ కూడా ఒక 2 degrees అయితే ఎక్కువ హీట్ అవుతుంది మీకు టర్బో అయితే. రెండు ఫోన్స్ లలో మీకైతే ఫ్యాన్ కూడా ఉంటుంది, ఇన్బిల్ట్ ఫ్యాన్ అయితే ఇచ్చిల్లు. అది గేమింగ్ లో మీకైతే కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది, ఫోన్ అయితే హీట్ కాకుండా. రెండిట్లో కలర్ వైస్ 16 ఇచ్చిల్లు. రెండిట్లో ఇంకా 1+ 2 years అప్డేట్స్ అయితే వస్తాయి. రెండిట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చిల్లు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకైతే క్విక్ గా అయితే వర్క్ అయితే చేస్తుంది రెండు ఫోన్స్ లలో. హ్యాప్టిక్స్ కూడా మీకైతే ప్రీమియం అవుతున్నాయి రెండు ఫోన్స్ లలో. రెండిట్లో 6.8 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే అయితే రెండిట్లో సేమ్ ఉంటుంది, డిస్ప్లేలో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా రెండు ఫోన్స్ లలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. కలర్స్ కూడా మీకైతే యాక్యురేట్ వస్తాయి రెండు ఫోన్స్ లలో. డిస్ప్లే అయితే బాగున్నది, మరి డిస్ప్లే అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది ప్రో తీసుకున్నా టర్బో తీసుకున్నా మీకైతే. టర్బోలో అయితే వీళ్ళు 11 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిల్లు, ప్రోలోనైతే మీకు 10 5G బ్యాండ్స్ ఇచ్చిల్లు. కాకపోతే Wi-Fi 7 ఇచ్చిల్లు, దీంట్లో Wi-Fi 6 అయితే ఇచ్చిల్లు, అదొకటి చేంజ్ అయితే ఉన్నది. రెండిట్లో మీకైతే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. మీకు టర్బో అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే 8 to 9 hours అట్లా వస్తుంది స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి. ప్రోనైతే 10 to 11 hours అట్లా వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. రెండిట్లో కెమెరా స్పెక్స్ ఇచ్చిల్లని మొత్తం స్క్రీన్ పైన వేసిన. రెండు ఫోన్స్ కెమెరా సాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఎట్లా వస్తాయి ఏందని మీరు అయితే ఒకసారి చెక్ అయితే అండి. రెండిట్లో మీకైతే ఫోటోస్ అయితే సేమ్ వస్తాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. రెండిట్లో కెమెరా స్పెక్స్ కూడా సేమ్ వేయాలి కాబట్టి అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. కెమెరాలోనైతే మీరు టర్బో తీసుకున్నా ప్రో తీసుకున్నా రెండు కెమెరాస్ అయితే సేమ్ వేస్తాయి మీకైతే. ఫ్రంట్ కెమెరా కూడా కొన్ని సాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఫ్రంట్ కెమెరా కూడా ఆల్మోస్ట్ మీకైతే సేమ్ వేస్తాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మీరు రెండిట్లో 4K 60 FPS లో అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో సాంపుల్ అయితే ఎట్లా వస్తుంది ఏందని ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. నాకైతే రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ అనిపించింది, రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలే. స్టెబిలైజేషన్ కూడా నార్మల్ గా ఉన్నది రెండిట్లో మీకైతే. రెండు ఫోన్స్ అయితే మీకు పాలికార్బోనేట్ బ్యాక్ తోటే వస్తాయి, ఫ్రేమ్స్ కూడా మీకైతే పాలికార్బోనేట్ ఫ్రేమ్స్ తోటే వస్తాయి. రెండు ఫోన్స్ అయితే మీకు గేమింగ్ వైబ్ అయితే ఇస్తే బ్యాక్ సైడ్ నుంచి అయితే చూస్తే రెండిట్లో మీకైతే డెడికేటెడ్ ఫ్యాన్ ఇచ్చిల్లు. కాకపోతే ఇక్కడ నాన్ ప్రోలోనైతే ఇక్కడ అయితే లైన్ అయితే ఉంటుంది, ప్రో వర్షన్ లో మీకైతే లైన్ అయితే ఉంటుంది. IPX9 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. రెండిట్లో నీళ్ళలో ముంచిన ఏం కాదు. కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ కావాలనుకుంటే మీరైతే ఒక 2000 యాడ్ చేసి ప్రో వర్షన్ తీసుకోండి, దాంట్లో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు గేమింగ్ పరంగా. గేమింగ్ నార్మల్ ఉన్నా పర్లేదు అనుకుంటే మీరైతే నాన్ ప్రో వర్షన్ అయితే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.